కాశ్మీర్ విషయాన్ని ఏనాటికైనా భారతదేశం కట్టడి చేయగలుగుతుందని తెలిసి మరొక వివాదాన్ని సృష్టించుకొచ్చింది పాకిస్తాన్. అదే ఖలిస్తాన్. ఏదైతే కర్తార్పూర్ హైవే ప్రారంభించిన తర్వాత సిక్కులు ఆ ప్రాంతానికి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత ఇదివరకు వెళ్ళేవాళ్ళు కానీ చుట్టూ తిరిగి వెళ్ళడం దగ్గర నుంచి వెళ్ళటం ప్రారంభమయ్యాక అక్కడ ఆనాడు ఆపరేషన్ బ్లూ స్టార్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు వాళ్ళకి నివాళులు అంటూ దండల గిండలు వేసి పెట్టి పాకిస్తాన్‌లోనే సిక్కులకి సరైన గౌరవం లభిస్తుందంటూ. వాస్తవంగా ముస్లిముల చేతుల్లో సిక్కు గురువుకి సంబంధించినటు గురు గోవింద్ సింగ్ బిడ్డలు చంపేస్తే వాళ్ళని కళ్ళల్లో పొడిచి మరీ తలకాయలు నరికి చంపేస్తే, డెడ్‌లైన్ ఇచ్చి నువ్వు మతం మారతావా లేకపోతే నీ బిడ్డల్ని చంపమంటావా అంటే అతను అంగీకరించకపోతే చంపేస్తే, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు తన మొదటి బిడ్డని సిక్కులకి అప్పజెప్పాడు. సిక్కులకి దత్తతిచ్చాడు. అలా వచ్చినటువంటి తరమే ఇప్పుడు సిక్కులు. అలాంటి సిక్కుల జాతిలో ఈ విధమైనటువంటి హింసకి భారతదేశం మీదనే పురిగొల్పుతున్నటువంటి వేళ ఆస్ట్రేలియాలోను, కెనడాలోను, అమెరికాలోను, న్యూజిలాండ్‌లోను ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పుడు ఆ తర్వాతన జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కుల ఊచకోత జరిగింది కదా! ఆ టైంలో పారిపోయి అక్కడ తలదాచుకున్న సిక్కులకి భారత్ మీద వ్యతిరేకత ఉంటే దాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి చోట్ల కూడా సిక్కుల్ని ఒకటి చేస్తుంటే ఇప్పుడు హిందువులు అలాగే న్యూజిలాండ్ ప్రజలు ఒక్కటై అక్కడ ఉన్నటువంటి మిగతా భారతీయులంతా ఒక్కటై తరిమి తరిమి కొట్టారు ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని.